Special Intensive Revision SIR is the cornerstone for the politics of the present day. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ వల్ల నిజంగా ఏదైనా బెనిఫిట్ ఉందా, లేక రూలింగ్ పార్టీ చేస్తున్నటువంటి ఒక మ్యాజిక్? అపోజిషన్ ఎప్పుడు కూడా ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? అలాగే ఈరోజు సుప్రీంకోర్టు, ది హయ్యెస్ట్ అపిలేట్ కోర్ట్ ఇన్ ఇండియా, ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది. దాని ప్రకారం బీహార్లో ఇంప్లిమెంట్ చేసిన ఎస్ఐఆర్ సక్రమమే అని తీర్పునిచ్చింది. మరి తీర్పు వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? మరి సుప్రీంకోర్టు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ది కాన్స్టిట్యూషన్ మేడ్ బాడీ చేసినటువంటి ఈ ఎస్ఐఆర్ను ఎలా సమర్థించింది? అలాగే ఈసీ ఇచ్చినటువంటి ఆ డేటాను ఎలా ఆమోదించింది? ఇప్పుడు మనం చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఒక కాన్స్టిట్యూషనల్ ఎంటిటీగా ఏర్పడినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ను కండక్ట్ చేయటం. డెమోక్రసీ అనేటువంటిది మన దేశం యొక్క మూల స్వరూపం. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులే నాయకులుగా పరిగణింపబడి ప్రజల్ని పరిపాలిస్తారు. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి మూలకందమైనటువంటివి ఎలక్షన్స్. మరి ఆ ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎంటిటీనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఇంతటి గురుతర బాధ్యతతో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2025లో యాజ్ యూజువల్, అంటే మామూలుగా ప్రతిసారి కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత, అలాగే ఒక నిర్దిష్టమైనటువంటి టైం ఫ్రేమ్ తర్వాత ఓటర్ లిస్ట్ అనేటువంటిది రివైజ్ చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం. మరి ఆ విధానాన్ని అనుసరించి, అలాగే ఆర్టికల్ 324 సెక్షన్ 21.3లో ఉన్నటువంటి ఎస్టీమ్డ్ పవర్స్, స్పెషల్ పవర్స్ను ఉపయోగించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో బీహార్లో మొట్టమొదట ప్రవేశపెట్టింది. మరి ఆ ప్రవేశపెట్టిన ఆ టైం నుంచి అపోజిషన్ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. మరి అపోజిషన్ చేసేటువంటి వ్యాఖ్యలు సమంజసమేనా అంటే, అపోజిషన్ ఏమంటోందంటే, మీరెందుకు ఇంత ఫాస్ట్గా ఇప్పుడు ఎమర్జెన్సీలో మీరు డిక్లేర్ చేస్తున్నారు? అలాగే మీరు ఈ విధంగా చేయటం వెనక మీరు మీ యొక్క ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని, ఆ డేటాబేస్ను అనుకూలంగానే మీరు ఇప్పుడు ఎస్ఐఆర్ని చేస్తున్నారు. అలాగే మీరు చేయటం వల్ల చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క హక్కును కోల్పోతున్నారు. ఈ విధంగా ఇవి ప్రధానమైన కారణాలు అపోజిషన్ చెప్తోంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టమైనటువంటి ఒక విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి అధికారాలకు లోబడి ఆ పరిధిలోనే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అని ఈ డేటా అంతా కూడా ఎప్పుడైతే ఈసీ చేసినటువంటి ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు ముందర ఈ విధంగా వ్యాజ్యం వేశారో, దాన్ని పరిశీలించినటువంటి, సుదీర్ఘంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ జస్టిసెస్ సూర్యకాంత్, అలాగే జస్టిసెస్ జాయ్ మాల్యా బాగ్చి, అంటే జస్టిస్ సూర్యకాంత్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో తీర్పునివ్వడంలో ప్రధానమైన భాగస్వామిగా ఉండటం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందువల్ల అంటే వారికి ఉన్నటువంటి ఆ నిశ్చితమైన పరిశీలన శక్తి, అలాగే సిజేఐగా వారికి ఉన్నటువంటి అవగాహన, అలాగే జయమాల్యా బాగ్చి గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి వారి ఇరువురి యొక్క భాగస్వామ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది చాలా గొప్పది. వారు వెలువరించినటువంటి తీర్పులో బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సక్రమమే అని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి సంస్కరణలు చేపట్టింది అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది, అపోజిషన్స్ ఏదైతే మా మీద అభియోగాన్ని, ఇది నిజంగా ప్రక్షాళన కాదు, ప్రలోభాలకు గురి అయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చేస్తోంది, ఒత్తిడికి గురైంది అనేటువంటివి, అది నిజంగా నిరాధారమైనటువంటిది. మనం ఈ విధంగా ఓటర్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి పీరియాడికల్గా చేస్తూనే ఉంటాం. 1951లో ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి కూడా 2004 వరకు మనం చూసినట్టయితే 8 టైమ్స్ జరిగాయి ఈ విధంగా సవరణలు.
మరి ప్రతిసారి సవరణ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం కాంగ్రెస్ పార్టీనే అప్పుడు పరిపాలనలో ఉంది చాలా ప్రాంతాల్లో. కాబట్టి మరి అప్పుడు ఏ విధమైన ఆక్షేపణ లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి, అప్పుడు వరుస విజయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఈ విధంగా బీజేపీ అండ్ ఇట్స్ అలయన్స్ ఎప్పుడైతే ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సంస్కరణ విషయంలో వెళ్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి సర్వేను రూలింగ్ పార్టీ ప్రభావితం చేస్తుంది అని మీరు అనటం మాత్రం అసమంజసం. ఎందువల్ల అంటే మీరు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటువంటి సవరణలు చేసింది. మరి అప్పుడు మీరేమైనా ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టారా, లేక ఏదైనా దానికి ఒక రకమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేశారా? మరి అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒత్తిళ్ళు, ప్రలోభాలు ఇటువంటి వాటికి అతీతమైనటువంటి కాన్స్టిట్యూషనలీ క్రియేటెడ్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఎవరికి ఫేవరబుల్గా ఉండదు, అలా అని ఎవరిని కూడా అపోజ్ చేయదు. అది ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ, అది ఒక నిష్పాక్షికమైనటువంటి ఎంటిటీ. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పని తాను చేసుకొని పోతోంది. 8 times ఇప్పటి వరకు రివిజన్ జరిగింది ఓటర్ లిస్ట్. మరి ఇప్పుడు మేము చేపట్టినటువంటిది దాదాపు 21 సంవత్సరాల తర్వాత చేపడుతున్నాం. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎందువల్ల అంటే ఒకసారి మనం సరిగా ఇది చేపట్టలేకపోయాం, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల. తర్వాత కోవిడ్, దాని సంక్షోభం, వీటి నుంచి బయటికి పడిన తర్వాత ఇప్పుడు మనం 2025లో ఈ సంస్కరణల్ని ఇప్పుడు చేపడుతున్నాం. కాబట్టి దిస్ ఈస్ ది ఫెల్ట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు చేయటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే ఇంత లాంగ్ స్పాన్ ఆఫ్ టైంలో మైగ్రేషన్స్ ఎక్కువయ్యాయి. దానికి కారణం అర్బనైజేషన్. గ్రామాల నుంచి నగరాలకు వలస పోవటాన్ని అర్బనైజేషన్ అని అంటాం, నగరీకరణ అంటారు. కాబట్టి ఆ నగరీకరణ అనేటువంటిది పెరిగింది, రూరల్ అర్బన్ డివైడ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి అలా గ్రామాల నుంచి వలసపోయేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. మన హైదరాబాద్నే తీసుకుంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది ఇప్పుడు మన హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అలాగే మిగతా క్యాపిటల్ సిటీస్ యొక్క పరిస్థితి కూడా అది. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెయిన్ సిటీకి రావడం, ఉపాధి వెతుక్కోవడం అనేటువంటిది సర్వసాధారణంగా మారిపోయింది. మరి అలాంటి మైగ్రేషన్స్ ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఇన్ మోర్ దెన్ వన్ ప్లేస్. ఈ సవరణకు ముఖ్యం ఏంటి అంటే సిటీలో ఒక రిజిస్ట్రేషన్, అంటే ఆ ఓటు హక్కు అనేటువంటిది సిటీలో ఉంటుంది. అలాగే ఆ ఓటర్ పేరు మీద తమ గ్రామాల్లో కూడా ఉంటుంది. ఇలా మోర్ దెన్ వన్ ప్లేస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అలా డిఫరెంట్ రీజన్స్తో వేరే చోటికి వెళ్తుంటారు, నివాసాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. అలా అక్రాస్ ది కంట్రీ ఇటువంటి డబల్ రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతుంటాయి. మరి వాటి విషయంలో కూడా మనం వాటిని ఏకీకరణ కోసం ప్రయత్నం చేయాలి. అలాగే మనం చూసినప్పుడు రిమూవల్ ఆఫ్ ది డెడ్ పర్సన్స్, అది కూడా చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనం సగటున ది మోర్టాలిటీ అండ్ డెత్ రేట్ చూస్తున్నట్టయితే ఆ డెత్ సంబంధించినటువంటి నమోదు చాలా చోట్ల కావడం లేదండి. ఈరోజు కూడా మనం ఇంత ఎదుగుతూ ఉన్నా కూడా ఇంకా డెత్ అనేటువంటిది ఎలా అయితే బర్త్ సర్టిఫికేట్స్ తీసుకుంటామో డెత్ సర్టిఫికేట్స్ కూడా అలా తీసుకోవటం అనేది ఇంకా అనుకున్న స్థాయిలో జరగకపోవడం, దానికి రిమోట్నెస్, రూరల్ మైండ్ సెట్, అలాగే ట్రెడిషన్స్, బిలీవ్స్, వీటి వల్ల కూడా అవి నమోదు కావడం లేదు. వాళ్ళని ఓటర్ జాబితా నుండి తొలగించే ప్రయత్నాలు కూడా జరగలేదు. మరి అదొక కారణం. అలాగే మనం చూసినట్టయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇన్క్లూషన్ ఆఫ్ ది ఫారినర్స్. అసలు వేరే దేశం నుంచి ఈ దేశంలోకి చొచ్చుకొని వచ్చిన వాళ్ళు, వలసదారులు, అలాగే అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు, ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక రికార్డ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకొని ఓట్ బ్యాంకుగా కూడా మిగిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒక లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ వచ్చి ఈ విధంగా కనుక ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీకి కనుక చెందిన వాళ్ళైతే డెఫినెట్గా ఒక ఓట్ బ్యాంక్గా మిగిలిపోతారు. కాబట్టి ఆ కమ్యూనిటీకి దగ్గరగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ వాటిని దూరం చేసుకోకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి అలా మనం చూసినట్టయితే లింగ్విస్టిక్ గ్రూప్గా, మైనారిటీగా, రిలీజియస్ ఎంటిటీగా, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళను ఇల్లీగల్, ఫ్రాడ్ అండ్ దే ఆర్ నాట్ ది రియల్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఓటింగ్ అని తెలిసినా కూడా కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి ఇంకోటి వీసా ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు, ఎలా అయితే ఇప్పుడు అమెరికా కానీ మిగతా పెద్ద దేశాల్లో మన వాళ్ళు వీసా ఎక్స్పైర్ కాగానే అక్కడి నుంచి డిపోర్ట్ చేయబడుతారు. మరి అదే పాలసీ మన దేశానికి కూడా ఉంటుంది కదా. ఇక్కడ వీసా ఎక్స్పైర్ అయినా కూడా చాలామంది
వేరే దేశాల వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉన్నారు. మనం ఇప్పటికీ చూస్తే హైదరాబాద్ నగరంలోనే మనకు ఓల్డ్ సిటీ, అక్కడ చాలామంది ఇప్పటికీ డిపోర్టేషన్ కాకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి ఓట్ బ్యాంక్లో కనుక పార్ట్ అయితే కనుక అది దేశానికి నష్టం. అలాగే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఏదైతే ప్రాపర్ డెమోక్రసీకి మూలమో అది నెరవేరదనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా మేము ముందుకు వచ్చామని ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి వాదనని సుప్రీంకోర్టు సమర్థించింది. ముఖ్యంగా ఈసీఐ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా, అలాగే ఇప్పుడు ఎస్ఐఆర్ చేపట్టినటువంటి విధి విధానాలన్నీ కూడా సమగ్రంగాను ఖచ్చితత్వంతోనూ అలాగే విశ్వసనీయంగా ఉన్నాయని భావించింది. 124 పేజీల తీర్పు, చాలా సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎప్పుడైనా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక అంశాన్ని తీసుకునింది అనుకోండి, క్షుణ్ణంగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి మరి అప్పుడు తీర్పు అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి అది ఎప్పటికీ కూడా ఒక రెఫరెన్స్గా మిగిలిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇది ఒక అతి గొప్ప విజయంగా కూడా మనం పరిగణించవచ్చు. ఎందువల్ల అంటే చాలా రకాలైనటువంటి, ఒక రకంగా చెప్పాలి అంటే స్లింగింగ్ మడ్ ఓవర్ ఈసీఐ అనేటువంటి కొన్ని ప్రాక్టీసెస్, అంటే బురద చల్లటాలు, అలాగే కావలసిగా దీన్ని డిఫేమ్ చేయటాలు, అలాగే దీని యొక్క ప్రాముఖ్యతను తగ్గించేటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీస్, కొన్ని వర్గాలు, అలాగే కొంతమంది చేశారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద కనువిప్పుగా కూడా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక రొటీన్ ఫినామినన్, ఒక రొటీన్ ప్రాక్టీస్, ఒక రొటీన్ ప్రాసెస్. అది మరి దాన్ని మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం? మనం ఇప్పుడు చేయవలసిన అవసరం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూసాం బార్డర్ ఏరియాస్లో మనకు ఉన్నటువంటి ఆ ఇన్ఫిల్ట్రేషన్ పెరుగుతోంది. ఇటు వెస్ట్ బెంగాల్కి అయితే ఇటు బంగ్లాదేశ్ నుంచి వెరీ థిన్ అండ్ ఫ్రైల్ బార్డర్ ఉండటం వల్ల అటు ఇటు మూమెంట్ అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అలా చొరబాటుదారులు వస్తున్నారు. అలాగే కొంతమంది జీవనోపాధి కోసం కూడా వస్తున్నారు. అంటే వాళ్ళు క్రిమినల్స్ కాకపోయినా జీవనోపాధికై వస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ ది లీగల్ క్యాండిడేట్స్ ఫర్ ఓటింగ్. వాళ్ళు నిజంగా సిటిజన్షిప్ యాక్ట్ మనకి ఏదైతే 2019 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు భారతీయులు కాని వారు కూడా ఈరోజు ఓటేస్తున్నారు. మరి అత్యంత ప్రమాదకరం. కాబట్టి వాళ్ళు ఇక కావలసిగా అక్కడి నుంచి చొచ్చుకొని చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో, అక్రమంగా వలస వచ్చిన వీళ్ళు దే ఆర్ ది బిగ్గెస్ట్ థ్రెట్ టు ది కంట్రీ అండ్ ఇట్స్ యూనిటీ అండ్ ఇట్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సార్ ఎప్పుడైతే ఇనిషియేట్ చేయబడిందో అప్పుడు చాలామంది మనం బెంగాల్లో కూడా చూసాం. ఈరోజు సువేందు అధికారి గారు ఏదైతే గో బ్యాక్ టు రీపాట్రియేషన్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేసి, ఎవరెవరైతే అక్రమంగా వలస వచ్చారో వాళ్ళు దే హ్యావ్ టు గో బ్యాక్ టు దర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి బంగ్లాదేశ్కు రీపాట్రియేట్ కావాలి అని చెప్పినప్పుడు, ఈ హడావిడి ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో, ఎస్ఐఆర్ ఇనిషియేట్ చేసినప్పుడు కూడా ఇటువంటి హడావిడిని మనం చూసాం. అంటే ఇల్లీగల్గా ఇక్కడ పాతుకుపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి ఫ్లష్ అవుట్ చేయబడుతూ ఉన్నారు. మరి దిస్ ఇస్ ఇండీడ్ సర్వింగ్ ఎ వెరీ నైస్ పర్పస్. మరి మనం సైంటిఫిక్గా చూసినప్పుడు దీని యొక్క ప్రామాణికత ఏంటో, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎప్పుడైతే దేశం యొక్క సమగ్రత, సంరక్షణ, సార్వభౌమత్వం అనేటువంటిది చాలా ముఖ్యమో, మనకి ఎస్ఐఆర్ అనే దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ఎవరు ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో కూడా డెడ్ పీపుల్, అలాగే మైగ్రేషన్లో ఉన్నవాళ్ళు, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఇల్లీగల్ ఎంట్రెంట్స్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసేసి యూ విల్ గెట్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ రియలీ జెన్యూన్ ఎనఫ్ టు టేక్ పార్ట్ ఇన్ ది ఎలక్షన్. మరి అటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ వస్తుంది. కాబట్టి మేబీ వాళ్ళు ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ హక్కు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక పార్టీకి ఫేవర్ చేస్తూ టేకప్ చేయబడినటువంటి అంశం కాదు. ఇప్పుడు ఎస్ఐఆర్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చు. మరి కాబట్టి అపోజిషన్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఫ్రీక్వెంట్గా ఓట్ చోరీ అనేటువంటిది కూడా ప్రధాన ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్న ఆ అభియోగాలకు ఈసీఐ కూడా ఒకటే చెప్పింది, ఫార్మల్గా మీరు మాకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్షియల్ మెటీరియల్తో మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి, మీరు దాని గురించి మాకు ఒక అర్జీ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీ విల్ లుక్ ఇంటూ ఇట్, మేము దానికి సరి అయినటువంటి సమాధానం ఇస్తాం.
ప్రక్షాళన ఏదైనా అవసరం ఉంటే చేస్తామని కూడా చెబుతోంది. కాబట్టి వీటన్నిటిని గమనించి ఇప్పుడు ఈ యొక్క ఈసీఐ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను గుర్తుపట్టింది, సమగ్రత్వాన్ని గుర్తుపట్టింది, ఖచ్చితత్వాన్ని గుర్తుపట్టినటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు జస్టిసెస్ సూర్యకాంత్, అలాగే మనం చూసినట్టు జోయమాల్యా బాగ్చి గారు, వీరి ధర్మాసనం ఈరోజు ఈసీఐ చేసినటువంటి ఎస్ఐఆర్స్, ఈ సమగ్రంగా చేసినటువంటి ఎస్ఐఆర్ అనేటువంటిది సక్రమమే అని ఒక తీర్పునివ్వడంతో ఈసీఐ ఇక ఎస్ఐఆర్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఉన్నటువంటి సమయం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిణామాలు, గ్లోబల్గా ఉన్నటువంటి అనేక అంశాలు, వీటన్నిటిని మనం గుర్తుపెట్టి ఈసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశం యొక్క పురోగతికి ఉపయోగపడుతుందని మనం ఆశిద్దాం. అలాగే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఎస్ఐఆర్కు అన్ని ప్రభుత్వాలు కూడా సహకరించాలి. దానివల్ల అభ్యుదయం అనేటువంటిది తప్పగా జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.